స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమన్నారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఖమ్మం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేశారు. రైతులకు యూరియా ఇవ్వడం లేదు, వృద్ధులకు పెన్షన్స్ ఇవ్వడం లేదన్నారు. చివరకు కరెంటు కూడా ఎప్పుడు పడితే అప్పుడు తీస్తున్నారని మండిపడ్డారు గులాబీ లీడర్లు. రేవంత్ సర్కార్ పెట్టే అక్రమ కేసులకు భయపడేది లేదన్నారు. అందరికి కూడా కేవలం సోషల్ మీడియా సమాచారం లేదా మన ప్లాట్ఫామ్లో కానీ మన నాయకులు ఇచ్చిన ఫోన్ కాల్ ద్వారా ఇంత పెద్ద ఎత్తున 24 గంటల్లో లోపే మొత్తం కూడా ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించిన క్యాడరు, రఘునాథపాలెం మండలానికి సంబంధించిన ముఖ్య నాయకులు అందరూ కూడా వచ్చి ఈ సమావేశాన్ని విజయవంతం చేసినందుకు ముందుగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సన్నాహక సమావేశం దాని ఉద్దేశం ఏంటంటే మనం అందరం కలిసికట్టుగా ఎంత బాగున్నాం అనేది ఒక దగ్గర చూపించడమే తప్పితే మండలానికి లేదా మండలంలో ఉన్న నాయకత్వానికి సమర్థత లేదని కాదు. ఇలాంటి ఎన్నికల్ని ఒక 7 ఎన్నికల్ని వాళ్ళు అవలీలుగా ఒంటి చేత్తో ఆడుకున్న వాళ్ళని నేను రాజకీయాల్లోకి రాకముందు నుంచి మదినేని వెంకటరమణ గారు లాంటి వాళ్ళు, గుత్తారవి గారు లాంటి వాళ్ళు, బీరెడ్డి నాగచంద్రారెడ్డి గారు లాంటి వాళ్ళు, వీరు నాకన్నా వీళ్ళందరూ సీనియర్లు. వీళ్ళందరూ నిజంగా చెప్పాలంటే మా లక్ష్మణ నాయక్ చూడని ఎన్నిక లేదు, లేకపోతే మా నాయకులు ఎవరైనా సరే ఆ మాటకు వస్తే ప్రతి ఒక్కరు ఎన్నికలు అంటే వాళ్ళకే వాళ్ళు నిర్వహించగలుగుతారు. కానీ కలిసికట్టుగా ఒక దగ్గర ఉన్నప్పుడు వచ్చే ఉత్సాహం, దాంతో వచ్చే పట్టుదల ఏదైతే ఉంటుందో అది డిఫరెంట్. కాబట్టి దానికి ఒక సన్నాహక సమావేశం పెట్టడం అని తప్పితే మీకు చేత కాదని కాదు. ఒక పిన్ని కోటేశ్వరరావు తిప్పుకొని రాగలుగుతాడు, ఆ ఎంపీటీసీ మొత్తాన్ని కూడా ఒక పిన్ని కోటేశ్వరరావు తిప్పుకొని రాగలుగుతాడు. మీ అందరికి కూడా కేవలం సోషల్ మీడియా రాబోయే ఎలక్షన్లలో కనీసం 7-8 సీట్లు ఎమ్మెల్యే సీట్లు కొట్టబోతున్నాం మనం ఫస్ట్ టైం నెక్స్ట్ 3 years లో. ఎవరెవరు అనుకుంటున్నారో మేము ఎవరిలో చెప్పి కొట్టగలం అనుకుంటారు, కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే ప్రజల తీర్పు ముందు ప్రజల తీర్పును మన అందరం శిరసావహించాల్సిందే. ఫస్ట్ టైం ఖమ్మంలో ఒక హిస్టరీ తిరగరాయబోతున్నాం. దానికి నేను చెప్పేది ఏంటంటే రఘునాథపాలెం ఎలక్షన్ తో పాటుగా హెడ్ క్వార్టర్ లో ఉన్న మనం అజయ్ గారి నేతృత్వంలో పక్కనే ఉన్నటువంటి ఇల్లంద నియోజకవర్గంలో కూడా కొన్ని మండలాలు మనం కవర్ చేయవచ్చు. వైరాల్లో కూడా ఉన్నటువంటి కొన్ని స్థానిక సంస్థల ఎన్నికల్ని కొన్ని కవర్ చేయవచ్చు. మధుర కూడా మనకు ఆనుకోనే ఉంది, పక్కనే ఉన్నాయి. మన కలెక్టరేట్ పక్కనే ఉన్నటువంటి మధుర కూడా ఆనుకొని ఉన్నది, దాన్ని కూడా కొన్ని మండలాలు మనం కవర్ చేయవచ్చు. పాలేరు ఉంది, పాలేరు కూడా కవర్ చేయవచ్చు. అంటే ఈ ఒక్క కాన్స్టిట్యున్సీ కింద నాలుగురు ఎమ్మెల్యేలు 4 శాసనసభ పరిధిలోని స్థానిక సంస్థల ఎన్నికలను మనం కన్విన్స్ చేయొచ్చు. మనం గెలిపించుకునే విధంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి మీ అందరినీ మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం.